హాయ్ వ్యూయర్స్, నేను రావిరాల నరేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ జువాలజీ, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నల్గొండ. ఈరోజు ఈ వీడియో క్లాస్లో మనము నాడీ ప్రచోదన ప్రసారం గురించి, నర్వ్ ఇంపల్స్ ప్రాపగేషన్ గురించి చూద్దాము. అందులో సాధారణంగా 3 దశలు కనిపిస్తాయి. అయితే నాడులు ఇంతకుముందు క్లాస్లో మనము నాడీకణ నిర్మాణం చూసాం కదా, అదేవిధంగా నాడీకణ రకాలు చూసాము. సో ఈరోజు ఆ నాడీ కణాల ద్వారా సమాచారం ఎలా రవాణా అవుతుందో ఈరోజు చూద్దాం. అయితే నాడీ ప్రచోదనం, సాధారణంగా నాడులు సమాచారాన్ని నాడీ ప్రచోదన రూపంలో ప్రసారం చేస్తాయి. అంటే గ్రాహకాల నుంచి సేకరించినటువంటి జ్ఞాన సంబంధ సమాచారం మెదడుకు, అదేవిధంగా మెదడులో విశ్లేషించబడ్డ సమాచారం చాలక నాడుల ద్వారా ప్రభావకాంగాలకు వెళ్తుంది. ఇలా వెళ్ళే సమయంలో ఇవి అనేక నాడుల ద్వారా ప్రసరించాలి. ఈ సమాచారం అనేక నాడుల ద్వారా ప్రసరించాలి. అలా నాడుల ద్వారా ప్రసరించే సమయంలో నాడీ సంకేతం కాస్త, అంటే సంకేతం సాధారణంగా విద్యుత్ రూపంలో ఉంటుందని ఇంతకుముందే మనం తెలుసుకున్నాం కదా. సో అలాంటి విద్యుత్ రూపంలో ఉండేటువంటి సంకేతం కాస్త నాడీ ప్రచోదనంగా మారి నాడీ కణాల ద్వారా సుదూర ప్రాంతాలకు రవాణా చెందుతుంది. ఇలా నాడులు సమాచారాన్ని నాడీ ప్రచోదన రూపంలో ప్రసారం చేస్తాయి. అయితే నాడీ ప్రచోదనాలు విద్యుత్ సంకేతాల రూపంలో ఏర్పడి ప్రసారం చేయబడుతూ ఉంటాయి. సాధారణంగా విద్యుత్ సంకేతాల రూపంలో ఏర్పడి ప్రసారం చేయబడుతూ ఉంటాయి. నాడీ ప్రచోదనం సాధారణంగా విద్యుత్ ప్రవాహంలాగా ఇవి నాడులు అనేటువంటి ప్రత్యేకమైన కణాల ద్వారా రవాణా చెందుతూ ఎలాంటి భౌతిక మార్పు లేకుండానే రవాణా అవుతుంది. అదేవిధంగా నాడీ ప్రచోదనం విద్యుత్ ప్రవాహంలాగా కంటికి కనపడవు, కానీ వాటిని గమనించగలము, రికార్డు చేయగలము విద్యుత్ లాగానే. మనం విద్యుత్తుని టెస్టర్ సహాయంతో ఎలా అయితే గుర్తిస్తామో, అదేవిధంగా నాడీ ప్రచోదనాన్ని ఎలక్ట్రోడ్ల సహాయంతో గుర్తించవచ్చు. అదేవిధంగా విద్యుత్ శక్తిలాగా నాడీ ప్రచోదనం చేసే పనులను కూడా మనము గమనించవచ్చు, చూడవచ్చు. ఎలా అంటే గ్రంథి స్రావకం కానీ, కండర సంకోచం కానీ, ఇవన్నీ కూడా నాడీ ప్రచోదనం చేసేటువంటి పనులు. అదేవిధంగా నాడీ ప్రచోదనం ప్రారంభం కావాలి అంటే రెండింటికి కూడా, అంటే విద్యుత్ ప్రవాహంలాగా దీనికి కూడా ఒక బలం కావాలి, ప్రారంభం కావాలి. సో మొత్తానికి నాడీ ప్రచోదనం అనేటువంటి ఈ నాడీ సంకేతము నాడీ కణాల ద్వారా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రవాణా చెందుతుంది. అయితే నాడీ ప్రచోదనం రవాణా చెందే సమయంలో దానిలో జరిగే విద్యుత్ సంఘటనలని 3 దశలుగా విభజించడం జరిగింది. అందులో ఒకటి ధ్రువిత విరామశక్మం, రెండవది క్రియాశక్మం, మూడవది తిరిగి విరామశక్మ యథాస్థితిని నెలకొల్పడం. ఈ వీడియో క్లాస్లో మనం ఈరోజు ధ్రువిత విరామశక్మం ఎలా ఏర్పడుతుంది, దానికి గల కారణాలు, అదేవిధంగా దానిని ఎలా కొలుస్తారనేది నేర్చుకుందాం. సో నాడీ ప్రచోదనంలో 3 దశలు కనిపిస్తాయి. అందులో ఒకటి ధ్రువిత విరామశక్మం. ఈరోజు మనము ఈ వీడియో క్లాస్లో ధ్రువిత విరామశక్మం గురించి నేర్చుకుందాం. సో ఇంతకీ విరామశక్మం అంటే ఏంటి? నాడీ కణం నాడీ సంకేతాలను ప్రసారం చేయని సమయంలో, అంటే నాడీ కణం విశ్రాంతి దశలో ఉన్నప్పుడు, నాడీ కణం ఎప్పుడైతే తన గుండా ప్రసారాన్ని చేయదో ఆ టైంలో యాక్సోలెమ్మా వెలుపలి, అదేవిధంగా లోపలి తలాలు వేర్వేరు ఆవేశాలతో ఉంటాయి, విభిన్న విద్యుత్ ఆవేశాలతో ఉంటాయి. ఇలా విభిన్న విద్యుత్ ఆవేశాలతో ఉండడం వల్ల వాటి మధ్య శక్మంలో అంతరం కనిపిస్తుంది. ఈ శక్మాంతరాన్ని మనము విరామ శక్మం అంటారు. అంటే విరామ స్థితిలో, అంటే నాడీ కణం ఎలాంటి నాడీ సంకేతాలను ప్రసారం చేయని సమయంలో యాక్సోలెమ్మా వెలుపలి లోపలి తలాలు విభిన్న విద్యుదావేశాలతో ఉంటాయి.
ఉండడం వల్ల వాటి మధ్య ఆవేశంలో తేడా వస్తుంది. దాన్ని మనం షక్మాంతరంగా పిలుస్తారు. ఇది విరామ సమయంలో నెలకొని ఉంటుంది కాబట్టి ఈ షక్మాన్ని విరామ షక్మంగా పిలుస్తారు. అంటే సింపుల్గా చెప్పాలంటే విరామ స్థితిలో నాడీ కణంలో నెలకొని ఉన్న షక్మాంతరాన్నే విరామ షక్మంగా పిలుస్తారు. అయితే నాడీ కణం విరామ స్థితిలో ఉన్నప్పుడు, అంటే ఎలాంటి సంకేతాలను ప్రసారం చేయని సమయంలో ఉన్నప్పుడు నాడీ కణం యొక్క వెలుపల వైపు సాధారణంగా ధనావేశం ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే పిక్చర్లో నాడీ కణం యొక్క వెలుపల వైపు ఇది ఈ బ్లూ కలర్లో కనిపిస్తున్న లైను, ఇది యాక్సోలెమ్మా, ఇదంతా కూడా యాక్సోలెమ్మా. సో ఈ యాక్సోలెమ్మాకి వెలుపల వైపు ఎప్పుడు కూడా విశ్రాంతి సమయంలో ఎలా ఉంటుంది, ధనావేశాన్ని కలిగి ఉంటుంది. సో విరామ స్థితిలో వెలుపల వైపు యాక్సోలెమ్మాకి వెలుపల వైపు అంతా కూడా ధనావేశం కనిపిస్తుంది మనకు. అదేవిధంగా లోపల వైపేమో రుణావేశం కనిపిస్తుంది ఇలా. సో అంటే మొత్తానికి విరామ స్థితిలో వెలుపల వైపు ధనావేశం, లోపల వైపు రుణావేశం ఉంటుంది యాక్సోలెమ్మాకు. అలా వెలుపల వైపు ధనావేశం, లోపల వైపు రుణావేశం ఉండడాన్ని ధ్రువిత స్థితి అంటారు. అంటే మొత్తానికి విరామ స్థితిలో ధ్రువిత లక్షణం కనిపిస్తుంది నాడీ త్వచంలో. ఈ సమయంలో ధ్రువిత స్థితిని పొందిన విరామ స్థితిలో నాడీ కణ త్వచం యొక్క వెలుపల వైపు అంటే ఇక్కడ మీరు పిక్చర్లో చూస్తే ఎల్లో కలర్లో షేడ్ చేస్తున్నారు చూడండి, అది వెలుపల వైపు. దాన్ని మనం ఏమంటాము, కణబాహ్య ద్రవం అంటారు. అంటే నాడీ కణానికి యాక్సాన్కి వెలుపల ఉండేటువంటి ద్రవం కణబాహ్య ద్రవం. అదేవిధంగా అలా కణబాహ్య ద్రవం ధనావేశాన్ని కలిగి ఉంటే నాడీ కణ త్వచం యొక్క వెలుపలి వైపు అంటే కణబాహ్య ద్రవం ధనావేశాన్ని కలిగి ఉంటే, అదేవిధంగా నాడీ కణం యొక్క యాక్సోలెమ్మా లోపల వైపు దాన్ని మనం ఏమంటాము, యాక్సోప్లాజం అంటారు. ఇక్కడ మీరు పిక్చర్లో చూస్తే ఇది. సో ఈ యాక్సోప్లాజంలో రుణావేశం కనిపిస్తుంది. అలా విశ్రాంతి సమయంలో వెలుపల వైపు ధనావేశం, లోపల వైపు రుణావేశం. అలా వెలుపల ధన, లోపల రుణావేశం ఉండడాన్ని సాధారణంగా ఏమంటాము, ధ్రువిత స్థితిగా పిలుస్తారు. సో ఈ స్థితిని ఏమంటాము, ధ్రువిత స్థితిగా పరిగణిస్తారు. ఇలా విరామ స్థితిలో విద్యుదావేశాల భేదం కనిపిస్తుంది. ఆ విద్యుదావేశాల భేదాన్ని మనం త్వచ షక్మం అంటారు. ఇది విరామ స్థితిలో కొనసాగుతుంది కాబట్టి అంటే నాడీ సంకేతాలు ప్రసారం చేయని సమయంలో కొనసాగించబడుతుంది కాబట్టి దీన్ని మనం విరామ షక్మం లేదా రెస్టింగ్ పొటెన్షియల్ లేదా విరామ త్వచ షక్మం అంటారు. సో చాలా న్యూరాన్లలో దీని విలువ అంటే విరామ స్థితిలో అనేక నాడీ కణాలను పరిశీలించినప్పుడు అనేక నాడీ కణాల్లో కూడా విరామ షక్మం విలువ సుమారు -70 mV దగ్గరగా ఉంటుంది. -70 mV ఇక్కడ మిల్లీవోల్ట్స్ అంటే 1 వోల్ట్లో 1000 వంతు అన్నట్టు. అట్లా -70 mV ఉంటుంది. అంటే ఇక్కడ విరామ స్థితిలో ధనావేశం కంటే 70 mV రుణావేశం ఎక్కువగా ఉంటుంది. -70 అంటే రుణావేశాలు ఎక్కువగా ఉన్నట్టు. కాబట్టి అంటే విరామ స్థితిలో సింపుల్గా చెప్పాలంటే ధనావేశం కంటే రుణావేశం 70 mV ఎక్కువగా ఉంటుంది. అందుకే -70 ఇక్కడ సపోజ్ +70 ఉంటే అర్థం ఏంటంటే రుణావేశం కంటే ధనావేశం ఎక్కువ ఉన్నట్టు. సో అట్లా మనం ఈ విలువను బట్టి షక్మాంతరాన్ని తెలుసుకోవచ్చు. అయితే అన్ని నాడీ కణాల్లో కూడా పరిశీలిస్తే విరామ స్థితిలో దీని విలువ -70 mV ఉంటుంది. ఇంతకీ మరి నాడీ కణమే చిన్నది, అందులో ఇంకా యాక్సాన్ చిన్నది, అందులో ఈ ఆవేశాలు ఇంకా చిన్నవి కదా, మరి ఎలా కొలుస్తారు నాడీ కణం యొక్క ఈ విరామ షక్మాన్ని ఎలా కొలుస్తారు? సో నాడీ కణం యొక్క విరామ షక్మాన్ని కొలవడానికి ఒక సింపుల్ పద్ధతి ఉంది. ఆ పద్ధతి పేరే కణాంతస్థ రికార్డింగ్ అంటారు. పేరులో ఉన్నట్టుగా కణం లోపల నుంచి రికార్డింగ్ చేయడం అన్నట్టు. సో అంటే విరామ షక్మాన్ని సాధారణంగా కొలవడానికి వాడేటువంటి పద్ధతి ఏంటంటే కణాంతస్థ రికార్డింగ్ అనేటువంటి పద్ధతి. సో ఈ కణాంతస్థ రికార్డింగ్ అనే పద్ధతి ద్వారా సాధారణంగా విరామ స్థితిని కొలుస్తారు. ఈ పద్ధతిలో
విరామ శక్మాన్ని కొలవడానికి మనకి ఇక్కడ విరామ శక్మంలో ఏముంది, 2 ఆవేశాలు ఉన్నాయి, వెలుపల ధనావేశం, లోపల రుణావేశం. సో అంటే ధనావేశం ఉన్న దగ్గర ఒక ఎలక్ట్రోడ్ని, రుణావేశం ఉన్న దగ్గర ఒక ఎలక్ట్రోడ్ని పెడతారు. అంటే ఒక ఎలక్ట్రోడ్ని రుణావేశం ఉన్న యాక్సోప్లాజంలో, ఇంకొక ఎలక్ట్రోడ్ని ధనావేశం ఉన్నటువంటి కణబాహ్య ద్రవంలో ఉంచుతారు. సో ఇట్లా 2 సూక్ష్మ ఎలక్ట్రోడ్లని నాడీ త్వచం యొక్క ఇరువైపులా అంటే లోపల వెలుపల విద్యుదావేశాలు కొలవడం కోసం సాధారణంగా వాడతారు. అయితే ఈ సూక్ష్మ ఎలక్ట్రోడ్లు సాధారణంగా 3 మొలారిటీ ఉన్నటువంటి KCl పొటాషియం క్లోరైడ్ ద్రావణంతో నింపబడిన సూక్ష్మ గాజు నాళికలతో తయారు చేస్తారు. సో వీటిని ఈ ఎలక్ట్రోడ్లని వైర్ల ద్వారా ఆసిల్లోస్కోప్ అనేటువంటి ఒక వోల్టేజ్ రికార్డర్కి కనెక్ట్ చేస్తారు లేదా కంప్యూటర్కి కనెక్ట్ చేస్తారు. సో ఇలా కనెక్ట్ చేసి ఆ రెండింటిని కూడా సాధారణంగా వోల్టేజ్ రికార్డు కనెక్ట్ చేసిన తర్వాత వాటిలో ఉండే విరామ శక్మాన్ని కొలుస్తారు. ఇలా విరామ శక్మాన్ని కొలవడానికి 2 ఎలక్ట్రోడ్లు, అదేవిధంగా వోల్ట్ మీటర్లు. మీరు ఇక్కడ విరామ శక్మాన్ని చూసినట్లయితే క్లియర్గా చూస్తే -70 mV చూపిస్తుంది విరామ స్థితిలో. అలా విరామ స్థితిలో మనకు ఎంత ఉంది విరామ శక్మం అనేది తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి పద్ధతి ఇది. అదే కణాంతస్థ రికార్డింగ్. సో ఇది నెక్స్ట్, విరామ శక్మాన్ని ఇంతకీ ఎలా ఏర్పడుతుంది అంటే విరామ శక్మం ఏర్పడడానికి ఎందుకు మరి వెలుపల వైపు ధనావేశం, లోపల వైపు రుణావేశం ఉంటుంది? అలా ఉండడానికి కారణం ఏంటి అంటే, సో సాధారణంగా హాడ్కిన్ మరియు హగ్సలే అనేటువంటి 2 శాస్త్రవేత్తల ప్రకారం వీరు 1952 సంవత్సరంలో వీళ్ళు ప్రయోగాలు చేసి నాడీ కణాల మీద ఏమని చెప్పారంటే, నాడీ కణాల్లో ఏర్పడేటువంటి విరామ శక్మం అనేది నాడీ కణంలో ఉండే సోడియం, పొటాషియం, క్లోరైడ్ అయాన్ల అసమగాఢత వల్ల ఏర్పడుతుంది. అంటే 3 రకాల అయాన్లు, ఒకటి సోడియం, పొటాషియం, అదేవిధంగా క్లోరైడ్. ఇందులో సోడియం, పొటాషియంలేమో ధనావేశ అయాన్లు, క్లోరైడ్ ఏమో రుణావేశ అయాన్లు. ఈ 3 అయాన్ల అసమాన గాఢత వల్ల, అసమాన విస్తరణ వల్లనే విరామ శక్మం ఏర్పడుతుందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత జరిగిన అనేక పరిశోధనల్లో కణబాహ్య ద్రవంలో అధికంగా సోడియం క్లోరైడ్ అయాన్లు, స్వల్పంగా పొటాషియం అయాన్లు ఉంటాయని, దానికి వ్యతిరేకంగా కణం లోపల అంటే యాక్సోప్లాజంలో అధికంగా సోడియం పొటాషియం అయాన్లు, స్వల్పంగా సోడియం క్లోరైడ్ అయాన్లు ఉంటాయని తెలిసింది. సో ఆ తర్వాత ఇంకా జరిగినటువంటి పరిశోధనలు ఏంటి అంటే, నాడీ జీవద్రవ్యంలో అంటే యాక్సోప్లాజంలో ఇప్పుడు చెప్పిన ఈ 3 అయాన్లతో పాటు రుణావేశం కలిగినటువంటి అనేక ప్రోటీన్లు, కర్బన అయాన్లు, అకర్బన అయాన్లు ఇవన్నీ ఉండడం వల్లనే కణం లోపల అధిక రుణాత్మకత కలుగుతుంది. ఎందుకు విరామ స్థితిలో నాడీ కణం సాధారణంగా ఎక్కువ రుణావేశాన్ని అంటే -70 mV ఉంటుంది అంటే ధనావేశం కాకుండా రుణావేశం ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే, యాక్సోప్లాజంలో రుణావేశాన్ని కలిగినటువంటి క్లోరైడ్ అయాన్లతో పాటు రుణావేశాన్ని కలిగిన ప్రోటీన్లు, కర్బనామ్లాలు, అకర్బన అయాన్లు ఉంటాయి. అందువల్లనే రుణావేశం అధికంగా ఉంటుంది వెలుపలి ధనావేశం కంటే అని చెప్పి తర్వాత తెలుసుకోవడం జరిగింది. అయితే సో ఇలా హాడ్కిన్ మరియు హగ్సలే అనే 2 శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం సాధారణంగా అయాన్ల అసమాన గాఢత వల్ల, సోడియం, పొటాషియం, క్లోరైడ్ అయాన్ల యొక్క అసమాన గాఢత వల్లనే విరామ శక్మం ఏర్పడుతుందని చెప్పడం జరిగింది వారు. తర్వాత జరిగినటువంటి న్యూరోఫిజియాలజీ పరిశోధనలో తెలిసింది ఏంటి అంటే, కణబాహ్య ద్రవంలో ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ అంటే నాడీ కణ యాక్సాన్కి లేదా యాక్సోలెమ్మాకి వెలుపల ఉండే ద్రవాన్ని కణబాహ్య ద్రవం అంటారు. ఆ ద్రవంలో సాధారణంగా సోడియం క్లోరైడ్ అయాన్లు అధికంగా ఉంటాయని, పొటాషియం అయాన్లు తక్కువగా ఉంటాయని తెలిసింది. అదే కణజీవ ద్రవ్యంలో లేదా యాక్సోప్లాజంలో సోడియం క్లోరైడ్ అయాన్లు తక్కువగా, అదేవిధంగా పొటాషియం అయాన్లు ఎక్కువగా ఉంటాయని తెలిసింది. అయితే కణజీవ ద్రవ్యంలో ఈ సోడియం క్లోరైడ్ పొటాషియం అయాన్లతో పాటు అదనంగా రుణావేశాన్ని కలిగినటువంటి కర్బన అయాన్లు,
అకర్బన అయాన్లు కూడా ఉంటాయని తెలిసింది. కర్బన అయాన్లలో ముఖ్యంగా ప్రోటీన్లు, స్వేచ్ఛ, అమైనో ఆమ్లాలు, కార్బాక్సిలిక్ అయాన్లు, కర్బన ఆమ్లాలు, ఇవన్నీ కూడా కార్బన్ని కలిగినటువంటి రుణావేశ అయాన్లు. అదేవిధంగా అకర్బన అయాన్లలో ఫాస్ఫేట్స్, బైకార్బోనేట్స్ ఇవి కూడా ఉంటాయని తెలిసింది. అంటే వీటి వల్లనే మనకు మొత్తానికి విరామ స్థితిలో అధిక రుణావేశాన్ని కలిగి విరామశక్మం సాధారణంగా -70 mV దారితీస్తుంది. -70 mV కలిగి ఉంటుందని మనకు అర్థమవుతుంది. సో ఇది విరామశక్మం ఎందుకు కలుగుతుంది అనేది. ఇప్పుడు విరామశక్మానికి కారణమైనటువంటి అయాన్లు ఎక్కడెక్కడ ఎలా విస్తరిస్తాయి అనేది ఈ పట్టిక రూపంలో మనం చూడవచ్చు. ఈ టేబుల్ మనం చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. అంటే నాడీకణం యొక్క వెలుపల వైపు కానీ నాడీకణం యొక్క లోపలి వైపు కానీ అయాన్లు ఎంత పరిమాణంలో విస్తరించి ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. అందులో అయాన్ల వైజ్గా చూసినట్లయితే ఫస్ట్ సోడియం అయాన్. ఈ సోడియం అయాన్లు నాడీకణం యొక్క వెలుపల వైపు అంటే యాక్సాన్కి వెలుపల వైపు కణబాహ్య ద్రవంలో 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అదే మీరు కణజీవ ద్రవ్యం లేదా యాక్సోప్లాజంలో చూస్తే 15 మిల్లీమోల్సే ఉంది. మిల్లీమోల్స్. ఇక్కడ మిల్లీమోల్స్ అంటే మోల్స్లో 1000 వంతు. సో అలా ఎన్ని కణబాహ్య ద్రవంలో 150 మిల్లీమోల్స్ ఉంటే సోడియం అయాన్ల గాఢత, అదే కణజీవ ద్రవ్యంలో 15 మిల్లీమోల్సే ఉంది. అదేవిధంగా పొటాషియం అయాన్ల విషయానికి వచ్చేస్తే రివర్స్. పొటాషియం అయాన్లు కణబాహ్య ద్రవంలో తక్కువగా ఉంటాయి, జస్ట్ 5 మిల్లీమోల్సే ఉంటాయి, 5 మిల్లీమోల్స్. అదే కణజీవ ద్రవ్యంలో 30 రెట్లు ఎక్కువగా ఉంటాయి, అంటే 150 మిల్లీమోల్స్ ఉంటాయి. ఇంకా క్లోరైడ్ విషయానికి వచ్చేస్తే కణబాహ్య ద్రవంలో 120 మిల్లీమోల్స్ ఉంటాయి, అంటే కణబాహ్య ద్రవంలో ఎక్కువగా ఉంటాయి. అదే కణజీవ ద్రవంలో జస్ట్ 10 మిల్లీమోల్స్ ఉంటాయి. ఇక కర్బన అయాన్లు, అదేవిధంగా అకర్బన అయాన్లు. సో ఇవన్నీ కర్బన అయాన్లలో చూసినట్లయితే ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, కార్బాక్సిలిక్ అయాన్లు, కర్బన ఆమ్లాలు ఉన్నాయి కదా, ఇవి కానీ అదేవిధంగా అకర్బన అయాన్లు ఇవి కణబాహ్య ద్రవంలో తక్కువగా, కణజీవ ద్రవ్యంలో ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ పట్టిక చూడడం ద్వారా మనకి ఏమర్థమైంది? సోడియం అయాన్లు, క్లోరైడ్ అయాన్లు వెలుపల ఎక్కువగా ఉంటాయి. సోడియం అయాన్లు, క్లోరైడ్ అయాన్లు వెలుపల ఎక్కువగా ఉంటాయి. అదే పొటాషియం అయాన్లు అండ్ రుణావేశ కర్బన అకర్బన అయాన్లు ఇవి కణజీవ ద్రవ్యంలో ఎక్కువగా ఉంటాయి. పొటాషియం అయాన్లు ఇవి ఎక్కువగా ఉంటాయి. అందువల్లనే మనకు లోపల చూడండి ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. క్లోరైడ్ అయాన్లు బయట 120 ఉంటాయి, ఇవి 360 నుంచి 700 వరకు ఉంటాయి. ఇలా ఉండడం వల్లనే లోపల రుణావేశం ఏర్పడుతుంది, అభివృద్ధి చెందుతుంది. అలా ఈ అయాన్ల యొక్క అసమాన విస్తరణ వల్లనే, అసమాన గాఢత వల్లనే సాధారణంగా విరామ స్థితిలో నాడీకణం అధిక రుణాత్మకతను పొంది విరామ శక్మాన్ని కలిగి ఉంటుంది. ఆ విరామ శక్మం యొక్క విలువ ఇంతకుముందు చెప్పినట్టుగా అంత -70 మిల్లీవోల్ట్స్ ఉంటుంది. అయితే విరామ శక్మాన్ని కొలవడానికి వాడేటువంటి పద్ధతుల్లో అతి ముఖ్యమైనటువంటి పద్ధతి అదే కణాంతస్థ రికార్డింగ్ పద్ధతి. కణాంతస్థ రికార్డింగ్ పద్ధతి ద్వారా మనం దీన్ని కొలవచ్చు. సో ఇది విరామ శక్మం యొక్క అసమాన విస్తరణ. ఇక నెక్స్ట్ చూసినట్లయితే విరామ శక్మం ఏర్పడడానికి కారణాలు. అయితే విరామ శక్మం అనేది ఇంతకుముందు చెప్పినట్టుగా విరామ స్థితిలో నాడీ కణం యొక్క వెలుపలి లోపలి ఆవేశాల మధ్య తేడా లేదా శక్మాంతరాన్ని మనం సాధారణంగా ఏమంటాము? విరామ శక్మం అంటారు. అయితే విరామ శక్మం ఏర్పడడానికి 3 ముఖ్య మూలాధారాలు అవసరం. అంటే విరామ శక్మం 3 ముఖ్య మూలాధారాల నుంచి ఏర్పడుతుంది, 3 సోర్సెస్ నుంచి ఏర్పడుతుంది. అందులో ఒకటి విద్యుత్ రసాయన ప్రవణత లేదా ఎలక్ట్రోకెమికల్ గ్రేడియంట్. రెండవది pH ప్రవణత. మూడవది సోడియం పొటాషియం పంపు. ఈ 3 సోర్సెస్ కూడా విరామ శక్మం కలగడానికి కారణము. నాడీకణంలో విరామ శక్మం కలగడానికి కారణం. అందులో మొట్టమొదటి చూసినట్లయితే
విద్యుత్ రసాయన ప్రవణత. విద్యుత్ రసాయన ప్రవణత. ఇంతకుముందు చెప్పినట్టుగా నాడీ త్వచం యొక్క ఇరువైపులా విరామ శక్మం కొనసాగించబడాలి అంటే నాడీ త్వచం ఇరువైపులా విరామ శక్మం లేదా శక్మాంతరం ఏర్పడాలి అంటే ధనావేశ సోడియం పొటాషియం అయాన్లు, అదేవిధంగా రుణావేశ ప్రోటీన్లు, స్వేచ్ఛ అమైనో ఆమ్లాలు, కార్బాక్సిలిక్ యానయాన్లు, సిట్రిక్ ఆమ్లం లాంటి జీవక్రియా ఉత్పన్నాలు, అదేవిధంగా పొటాషియం ఫాస్ఫేట్, క్లోరైడ్, బైకార్బోనేట్ లాంటి అకర్బన యానయాన్లు ఇవన్నీ కూడా ముఖ్య పాత్ర వహిస్తాయి. మనం ఇంతకుముందే టేబుల్ రూపంలో కూడా చెప్పుకున్నాము. వాటి అసమాన విస్తరణ వల్లనే సాధారణంగా మనకు విరామ శక్మం కొనసాగించబడుతుంది, ఏర్పడుతుంది. అయితే ఈ అయాన్ల యొక్క సామూహిక బలం వల్ల సాధారణంగా విద్యుత్ రసాయన ప్రవణత ఏర్పడుతుంది. మనం పేరులో చెప్పినట్టుగా దీంట్లో విద్యుత్ ప్రవణత ఉంటుంది, రసాయన ప్రవణత అంటే రెండు ప్రవణతలు ఉంటాయి. విద్యుత్ అండ్ రసాయన అనే రెండు ప్రవణతలు ఉంటాయి. ఇందులో ధనావేశపు రుణావేశపు అయాన్ల మొత్తం ఆవేశము విద్యుత్ ప్రవణతను ఏర్పరుస్తుంది. ధనావేశపు రుణావేశపు అయాన్ల మొత్తము ప్రవణత విద్యుత్ ప్రవణతను ఏర్పరుస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా నాడీ కణం యొక్క లోపల ఉన్న సోడియం పొటాషియం అయాన్ల ధనావేశం కంటే కణజీవ ద్రవ్యంలో ఉండేటువంటి అకర్బన అయాన్ల మొత్తం రుణావేశం ఎక్కువగా ఉంటుంది. అలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి విరామ స్థితిలో లోపలి భాగం వెలుపలి భాగం కంటే -70 మిల్లీవోల్ట్ల రుణ శక్మాన్ని కొనసాగిస్తుంది. ఇక రెండవ బలము మనకిక్కడ ఇంతకుముందు విద్యుత్ ప్రవణత అని చెప్పుకున్నాక ఫస్ట్ది. ఇక రెండవ బలము అదే రసాయన ప్రవణత. సో సాధారణంగా నాడీ కణత్వచం యొక్క ఇరువైపులా ధనావేశ అయాన్లు రుణావేశ అయాన్ల మధ్య గాఢతా భేదం ఏర్పడుతుంది. ఆ భేదమే రసాయన ప్రవణతకు కారణమవుతుంది. అయితే ఎందుకు మరి నాడీ త్వచానికి ఇరువైపులా ఈ అయాన్లు అసమానంగా విస్తరించబడి ఉన్నాయంటే దీనికి కారణం ఏంటి అంటే ఎప్పుడూ తెరుచుకొని ఉండేటువంటి నాడీ కణత్వచంలో మనకు రెండు రకాల ఛానల్స్ కనిపిస్తాయి. అందులో ఒకటి అన్గేటెడ్ లీకేజ్ ఛానల్స్ అంటారు, లేదా అన్గేటెడ్ కారే ఛానల్ అంటారు. రెండవది గేటెడ్ ఛానల్స్ అంటారు. మూడోది వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్ అంటారు. మూడోది సోడియం పొటాషియం పంపు. ఈ మూడు రకాల ఛానల్స్ లేదా పంపులు ఉంటాయి నాడీ కణత్వచంలో. అయితే ఇక్కడ రసాయన ప్రవణత ఏర్పడడానికి కారణం ఏంటి అంటే అన్గేటెడ్ కారే ఛానళ్ళు. ఇవి ఎప్పుడు పేర్లో ఉన్నట్టుగా అన్గేటెడ్ అంటే అంటే లేదు, గేట్ అంటే గేట్స్ ఉండవు వీటికి. కాబట్టి ఎప్పుడు సోడియం పొటాషియంలు లోపలికి బయటికి వస్తూనే ఉంటాయి. ఈ ఛానళ్ళ ద్వారా సోడియం అయాన్లు లోపలికి, పొటాషియం అయాన్లు బయటికి నిరంతరంగా వ్యాపిస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ తెరుచుకొని ఉండేటువంటి అన్గేటెడ్ కారే ఛానళ్ళ ద్వారా సాధారణంగా సోడియం పొటాషియం అయాన్ల వ్యాప్తి జరుగుతుంది. ఫలితంగానే విరామ శక్మం ఏర్పడుతుంది. సో ఇందులో ఇవి గాఢతకు అనుగుణంగా ప్రవహిస్తాయి. ఇందులో సపోజ్ సోడియం చూస్తే ఇది సోడియం యొక్క అన్గేటెడ్ కారే ఛానల్. దీనికి గేట్ ఉండవు కాబట్టి ఎప్పుడు తెరుచుకునే ఉంటుంది. సాధారణంగా సోడియం అయాన్ల గాఢత ఎక్కువగా ఉంటుంది కదా బయట వైపు. కాబట్టి అధిక గాఢత గల కణబాహ్య ద్రవం నుంచి సోడియం అయాన్లు తక్కువ గాఢత కలిగినటువంటి కణజీవ ద్రవ్యంలోకి రవాణా చెందుతాయి ఈ సోడియం అన్గేటెడ్ కారే ఛానల్ ద్వారా. అదేవిధంగా అధిక గాఢత గల పొటాషియం అయాన్లు అధికంగా గల కణజీవ ద్రవ్యం నుంచి పొటాషియం అయాన్లు
అల్పగాఢత గల కణబాహ్య ద్రవంలోకి రవాణా చెందుతాయి పొటాషియం అన్గేటెడ్ కారే ఛానళ్ళ ద్వారా. అంటే వీటి వ్యాప్తికి ఎలాంటి శక్తి అవసరం లేదు, ఇవి నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి గాఢతకు అనుగుణంగా, కాబట్టి శక్తి అవసరం లేదు, ఇవి నిరంతరంగా జరుగుతాయి. కానీ ఇక్కడ చిన్న విషయం ఏంటి అంటే సోడియం కంటే పొటాషియంకి అధిక పారగమ్యత ఉంటుంది. అంటే ఇందులో సోడియం అయాన్లకి సంబంధించిన అన్గేటెడ్ కారే ఛానళ్ళు ఉంటాయి, అదేవిధంగా పొటాషియంకి సంబంధించిన అన్గేటెడ్ ఛానళ్ళు ఉంటాయి. కానీ సోడియం అయాన్ల కంటే పొటాషియం అయాన్ల యొక్క వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటి అంటే సోడియం అన్గేటెడ్ ఛానళ్ళ కంటే పొటాషియం అన్గేటెడ్ ఛానళ్ళు అధికంగా ఉంటాయి, 100 సార్లు ఎక్కువ ఉంటాయి అన్నట్టు. సోడియం ఛానళ్ళ కంటే పొటాషియం ఛానల్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సోడియం ఛానళ్ళ కంటే పొటాషియం ఛానల్ ఎక్కువగా వెలుపలికి వెళ్తూ ఉంటాయి. సో ఇలా విద్యుత్ ప్రవణత గాఢత ప్రవణత మధ్య సమతా స్థితిని నెలకొల్పుతాయి. ఈ ఛానళ్ళ ద్వారా ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ఛానళ్ళ ద్వారా సోడియం అయాన్లు లోపలికి, పొటాషియం అయాన్లు వెలుపలికి గాఢత ప్రవణతకు అనుగుణంగా వ్యాపిస్తాయి. అయితే విరామ స్థితిలో సోడియం ఛానళ్ళ కంటే పొటాషియం ఛానల్ ఎక్కువ కాబట్టి ధనావేశ పొటాషియం అయాన్లు నిరంతరంగా ఎక్కువగా బయటికి వెళ్తాయి. కాబట్టి కణబాహ్య ద్రవం నుంచి కణజీవ ద్రవ్యంలోకి ప్రవేశించిన సోడియంల కంటే కణద్రవ్యం నుంచి బయటికి పోయిన పొటాషియం అయాన్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో నాడీ త్వచం కార్బన్ అయాన్లకు ప్రోటీన్లకు అపారగమ్యతను చూపుతుంది. అంటే ఇక్కడ సోడియం పొటాషియం ఛానల్లే ఉంటాయి మనకు, కాబట్టి సోడియం ఛానల్ సోడియం అయాన్లను మాత్రమే అనుమతిస్తుంది, పొటాషియం ఛానల్ పొటాషియం అయాన్లను మాత్రమే అనుమతిస్తుంది. అది కూడా గాఢత ప్రవణతకు అనుగుణంగానే అనుమతిస్తుంది, వ్యతిరేకంగా కాదు. అంటే పొటాషియం అయాన్లు ఎప్పుడు కూడా వెలుపలికే వెళ్తాయి, సోడియం అయాన్లు ఎప్పుడు కూడా లోపలికే వస్తాయి ఈ ఛానళ్ళ ద్వారా. అయితే కార్బన్ అయాన్లు కావచ్చు, ప్రోటీన్లకు కావచ్చు, ఈ ఛానళ్ళు అపారగమ్యతను ప్రదర్శిస్తాయి. కాబట్టి ఇవి బయటికి లోపలికి వెలుపలికి వెళ్ళలేవు. సింపుల్గా చెప్పాలంటే ఇవి ఎక్కువగా లోపల ఉంటాయి కాబట్టి లోపల నుంచి వెలుపలికి వెళ్ళలేవు. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఎందుకు విరామ స్థితిలో రుణావేశం ఎక్కువగా ఉంటుందంటే సపోజ్ సోడియం అయాన్లు ఒక 10 లోపలికి వచ్చాయనుకోండి, అదే పొటాషియం అయాన్లు 100 బయటికి పోతాయి. ఎందుకంటే సోడియం ఛానళ్ళ కంటే పొటాషియం ఛానళ్ళు 100 రెట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వచ్చే ధనావేశాలు తక్కువ ఉన్నాయి, పోయే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆటోమేటిక్గా లోపల ఏ రకమైనటువంటి ఆవేశం డెవలప్ అవుతుంది? ఇప్పుడు 10 ధనావేశాయాలు లోపలికి వస్తే 100 ధనావేశాయాలు నష్టపోతున్నాం. కాబట్టి మనకు 90 అయాన్ల లోటు ఉంటుంది. కాబట్టి లోపల ఏ రకమైన ఆవేశం, ధనావేశం పోతే ఆటోమేటిక్గా ఏ ఆవేశం మనకు డెవలప్ అవుతుంది? రుణావేశం. అందుకే విరామ స్థితిలో ఎందుకు రుణావేశాన్ని కలిగి ఉంటుంది విరామ శక్మం లేదా త్వచశక్మం లోపల వైపు ఎందుకు అధిక రుణాత్మకంగా ఉంటుంది వెలుపలి కంటే? కారణం ఇది. విరామ స్థితిలో వెలుపలి కంటే లోపల అధిక రుణాత్మకతను కలిగి ఉంటుంది. కారణం ఎందుకు అంటే సోడియం అయాన్ల ప్రవేశం కంటే పొటాషియం అయాన్ల నష్టం ఎక్కువ విరామ స్థితిలో. ఎందుకంటే సోడియం అన్గేటెడ్ కారే ఛానళ్ళ కంటే పొటాషియం యొక్క అన్గేటెడ్ కారే ఛానల్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పొటాషియం అయాన్లు నిరంతరంగా ఎక్కువగా బయటికి పోతూ ఉంటాయి. దానివల్ల పొటాషియం అయాన్ల నష్టం ఎక్కువగా జరిగి లోపల రుణావేశం పెరుగుతుంది. అదే సమయంలో లోపల ఉన్న రుణావేశాయాన్లు బయటికి వెళ్ళట్లేదు. అంటే రుణావేశాయాన్లు అలాగే ఉంటున్నాయి, ధనావేశాయాన్లు వచ్చేదానికంటే ఎక్కువ నష్టపోతున్నాయి. కాబట్టి లోపల రుణావేశం ఎక్కువగా ఏర్పడుతుంది. ఇది విద్యుత్ రసాయన ప్రవణత వల్ల విరామ శక్మం ఎలా ఏర్పడుతుంది అన్నది. ఇంకా రెండవది pH ప్రవణత. అంటే pH కూడా సాధారణంగా మనకు విరామ శక్మం ఏర్పడడానికి కారణమవుతుంది. విరామ శక్మం వద్ద బాహ్య జీవ ద్రవ్యాల కంటే అంటే యాక్సోలెమ్మా వెలుపలి కంటే యాక్సోలెమ్మా లోపల అంటే కణజీవ ద్రవ్యము ఎక్కువ ఆమ్లధర్మాన్ని కలిగి ఉంటుంది. అంటే కొంచెం ఆమ్లధర్మాన్ని కలిగి ఉంటుంది. ఉదాహరణకి కణబాహ్య ద్రవము 7.3 pH ఉంటే కణబాహ్య ద్రవం యొక్క pH ఎంత? 7.3 ఉంటే అదే యాక్సోప్లాజం లేదా కణజీవ ద్రవ్యం యొక్క నాడీ కణజీవ ద్రవ్యం యొక్క pH ఎంత అంటే 6.1.
6.1. అంటే చూడండి ఇక్కడ అది కొద్ది క్షారత్వాన్ని కలిగి ఉంటే లోపల వైపు కొద్ది ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది ఎందుకు కలుగుతుందంటే ఇక్కడ నాడీ త్వచం యొక్క వెలుపలికి హైడ్రోజన్ అయాన్లు రవాణా చెందుతాయి, లోపలికి బైకార్బోనేట్ అయాన్లు ప్రవేశం జరుగుతుంది. ఇలా లోపలికి ప్రవేశించినటువంటి బైకార్బోనేట్ అయాన్లు H+ అయాన్లతో కలుస్తాయి, హైడ్రోజన్ అయాన్లతో కలిసి నీరు, కార్బన్ డైఆక్సైడ్ను ఏర్పరుస్తాయి. ఈ చర్య వల్ల జీవద్రవ్యంలో అంటే కణజీవ ద్రవ్యంలో యాక్సోప్లాజంలో నికర ధనావేశం తగ్గడమే కాకుండా నికర రుణావేశం పెరుగుతుంది. అందువల్ల అది కొద్దిగా ఆమ్లత్వాన్ని పొందుతుంది. సో ఇలా pH ప్రవణత కూడా కొంతవరకు రుణావేశాన్ని పెంచడానికి కారణమవుతుంది కణజీవ ద్రవ్యంలో. ఇక మూడవ సోర్సు విరామశక్మం ఏర్పడడానికి మూడవ సోర్సు అదే సోడియం పొటాషియం పంప్. సో ఈ సోడియం పొటాషియం పంప్ అనేది విద్యుత్ రసాయన ప్రవణతకు వ్యతిరేకంగా విరామశక్మాన్ని కొనసాగిస్తుంది. మనం ఇంతకుముందు చూసినట్లయితే విద్యుత్ రసాయన ప్రవణతలో అన్గేటెడ్ కారే ఛానల్ అని తెలుసుకున్నాం కదా. ఈ సోడియం పొటాషియం పంపు దానికి కొంచెం వ్యతిరేకంగా పనిచేస్తుంది. అంటే ఏం చేస్తుందంటే అన్గేటెడ్ కారే ఛానళ్ళలో సోడియం అయాన్లు ఏమవుతున్నాయి, లోపలికి వస్తున్నాయి, బయట నుంచి లోపలికి వస్తున్నాయి. పొటాషియం అయాన్లు వెలుపలికి పోతాయి. ఎందుకు పోతున్నాయి ఇక్కడ అంటే సోడియం అయాన్లు బయట ఎక్కువగా ఉంటాయి, లోపల తక్కువగా ఉంటాయి. కాబట్టి వ్యాపనం ద్వారా, సింపుల్ డిఫ్యూజన్ ద్వారా ప్రవణతకు అనుగుణంగా, గాఢతకు అనుగుణంగా అధిక గాఢత గల బయట నుంచి లోపలికి సోడియం అయాన్లు వస్తాయి. ఎలాంటి శక్తి వినియోగం లేకుండా దానికి సహకరించే ఛానలే అన్గేటెడ్ కారే ఛానల్. అదేవిధంగా పొటాషియం అయాన్లు లోపల ఎక్కువగా ఉంటాయి, బయట తక్కువగా ఉంటాయి. కాబట్టి గాఢతకు అనుగుణంగా పొటాషియం అయాన్లు లోపల నుంచి బయటికి వెళ్తాయి. కానీ ఈ సోడియం పొటాషియం పంప్ ఏం చేస్తుందంటే విరామశక్మాన్ని ప్రవణతకు వ్యతిరేకంగా కొనసాగిస్తుంది, లేదా అయాన్ల విస్తరణని ప్రవణతకు వ్యతిరేకంగా కొనసాగిస్తుంది. సో ఇది సాధారణంగా నాడీ ప్రచోదనం జరిగిన తర్వాత ఏర్పడుతుంది. సో సాధారణంగా సోడియం పొటాషియం పంప్ అనేది కణం యొక్క ఉపరితల త్వచంలోని రవాణా ప్రోటీన్లతో ఏర్పడుతుంది. సో ఈ సోడియం పొటాషియం పంపు ఒక్కొక్క సైకిల్లో 3 సోడియం అయాన్లను వెలుపలికి, 2 పొటాషియం అయాన్లను లోపలికి సక్రియ రవాణా చెందిస్తుంది. అంటే ఇక్కడ ఒక సైకిల్ అంటే ఏంటి అంటే ఒక చక్రం జరగాలి అంటే ఒక ఏటీపీ ఖర్చు అవుతుంది. ప్రతి వలయానికి ఒక ఏటీపీ ఖర్చు అవుతుంది. ప్రతి వలయంలో ఏమవుతుంది, 3 సోడియం అయాన్లు ఈ పంపు ద్వారా బయటికి పోతాయి, 2 పొటాషియం అయాన్లు ఈ పంపు ద్వారా లోపలికి వస్తాయి. ఇక్కడ మీరు గమనించండి, ఇంతకుముందు అదే అన్గేటెడ్ కారే ఛానళ్ళలో సోడియం అయాన్లు లోపలికి వస్తున్నాయి, పొటాషియం అయాన్లు బయటికి పోతున్నాయి. అక్కడ అధిక గాఢత గల ప్రదేశం నుంచి సోడియం అయాన్లు అల్ప గాఢత గల ప్రదేశానికి వస్తున్నాయి. అంటే ప్రవణతకు అనుగుణంగా వస్తున్నాయి కాబట్టి అక్కడ శక్తి అవసరం లేదు. అదే పొటాషియం అయాన్లు కూడా అధిక గాఢత గల లోపల నుంచి అల్ప గాఢత గల బయటికి వెళ్తాయి. అక్కడ కూడా ప్రవణతకు అనుగుణంగా వెళ్తున్నాయి కాబట్టి శక్తి అవసరం లేదు. కానీ ఇక్కడ రివర్స్ వెళ్తున్నాయి. సోడియం అయాన్లు లోపల తక్కువగా ఉంటాయి, బయట ఎక్కువగా ఉంటాయి. కానీ వెళ్ళేది లోపల నుంచి బయటికి. అంటే గాఢత ప్రవణతకు వ్యతిరేకంగా వెళ్తున్నాయి కాబట్టి, ప్రవాహానికి వ్యతిరేకంగా వెళ్తే మనం ఎక్కువ కష్టపడాలి కదా ఈదేటప్పుడు. అదే ప్రవాహానికి అనుగుణంగా వెళ్ళేటప్పుడు అంత పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ కూడా గాఢత ప్రవణతకు వ్యతిరేకంగా వెళ్తున్నాయి కాబట్టి ఇక్కడ శక్తి వినియోగించబడుతుంది. అదేవిధంగా పొటాషియం అయాన్లు కూడా గాఢత ప్రవణతకు వ్యతిరేకంగా వెళ్తున్నాయి. అంటే పొటాషియం అయాన్లు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి, లోపల ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అల్ప గాఢత ప్రదేశం నుంచి అధిక గాఢత గల ప్రదేశానికి వెళ్తాయి పొటాషియం అయాన్లు. అదేవిధంగా ఇక్కడ కూడా సోడియం అయాన్లు బయట ఎక్కువగా ఉంటాయి కణబాహ్య ద్రవంలో, కణజీవ ద్రవ్యంలో తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ తక్కువ గల కణజీవ ద్రవ్యం నుంచి సోడియం అయాన్లు ఎక్కువ గల కణబాహ్య ద్రవానికి వెళ్తాయి. అలా ప్రతి సైకిల్లో 3 సోడియం అయాన్లు బయటికి వెళ్తాయి, 2 పొటాషియం అయాన్లు లోపలికి వస్తాయి. ఒక సైకిల్ అంటాం దాన్ని. అలా ఒక సైకిల్ జరగాలి అంటే ఒక ఏటీపీ ఖర్చు అవుతుంది.
ఖర్చు అవుతుంది, వినియోగించబడుతుంది. సో త్వచానికి ఇరువైపులా వోల్టేజ్ని ఏర్పరిచేటువంటి ఇలాంటి పంపుల్ని మనం సాధారణంగా విద్యుత్ జనిత పంపులు అంటారు. విద్యుత్ జనిత పంపులు అంటారు. త్వచ వ్యవస్థలలో ఇరువైపులా వోల్టేజ్ని ఏర్పరచడం వల్ల ఈ విద్యుత్ జనిత పంపులు శక్తిని నిల్వ చేస్తాయి. ఈ శక్తి తర్వాతి కణక్రియలకు ఉపయోగించబడుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, విరామ స్థితిలో సాధారణంగా మనకు ఏం కనిపిస్తుంది, వెలుపల ధనావేశం, లోపల రుణావేశం కనిపిస్తుంది. ఆ సమయంలో ధనావేశం కంటే రుణావేశం అయాన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి విరామ స్థితిలో త్వచ శక్మం విలువ అధిక రుణాత్మకతను కలిగి ఉంటుంది. అంటే -70 mV ఉంటుంది. విరామ శక్మం తర్వాత నెక్స్ట్ శక్మం ఏంటి, క్రియాశక్మం. అంటే విరామ శక్మం అంటే ఏంటి, ఇంతకుముందు చెప్పినట్టుగా విరామ స్థితిలో నాడీ కణంలో ఉండే శక్మం. ఎప్పుడైతే నాడీ కణం ప్రేరణ చెందుతుందో చెందగానే ఆటోమేటిక్గా శక్మంలో మార్పు వచ్చేస్తుంది, ఆవేశంలో మార్పు వచ్చేస్తుంది. అంటే వెలుపల ఉన్న ధనావేశం కాస్త రుణావేశంగా మారుతుంది. అదేవిధంగా లోపల ఉన్న రుణావేశం కాస్త ధనావేశంగా మారుతుంది. అంటే శక్మాలు మార్పు చెందుతాయి. ధృవిత స్థితి కాస్త విధ్రువణ స్థితికి మారుతుంది. ధృవిత స్థితి అంటే ఏంటి, వెలుపల ధనావేశం, లోపల రుణావేశం ఉండడాన్ని మనం సాధారణంగా ధృవిత స్థితి అంటారు. ఆ లక్షణం కోల్పోయి విధ్రువణ స్థితి కలుగుతుంది. సో విధ్రువణ స్థితి నుంచి తిరిగి మళ్ళీ ధృవిత స్థితిని తీసుకురావడానికి ఈ సోడియం పొటాషియం పంపు ఉపయోగపడుతుంది. ఇలా మొత్తానికైతే విరామ శక్మం అంటే విరామ స్థితిలో నాడీ కణం యొక్క వెలుపలి లోపలి త్వచాల మధ్య నెలకొని ఉన్న శక్మాంతరాన్నే మనము విరామ శక్మమని, విరామ త్వచ శక్మమని చెప్తారు. లేదా ఇంగ్లీష్లో అయితే రెస్టింగ్ పొటెన్షియల్ ఆర్ రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ అంటారు. ఇలా నాడీ కణం విరామ స్థితిలో ఉన్నప్పుడు వెలుపల ధనావేశం, లోపల రుణావేశం ఉంటుంది. ఇలా వెలుపల ధనావేశం, లోపల రుణావేశం ఉండడాన్ని సాధారణంగా మనము ధృవిత స్థితి అంటారు. అయితే అన్ని నాడీ కణాల్లో పరిశోధనలు చేస్తే తెలిసిన విషయం ఏంటి అంటే దాదాపుగా అన్ని నాడీ కణాల్లో కూడా నాడీ సంకేతాలు ప్రసారం కాని విరామ స్థితిలో అన్ని నాడీ కణాలలో విరామ శక్మం యొక్క విలువ సుమారుగా -70 mV ఉంటుంది. అయితే ఈ విరామ శక్మాన్ని కొలవడానికి సాధారణంగా ఒక పద్ధతిని వాడతామని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆ పద్ధతిని మనం కణాంతస్థ రికార్డింగ్ అంటారు. సో పొటాషియం క్లోరైడ్ అనేటువంటి రసాయనంతో నింపబడినటువంటి ఎలక్ట్రోడ్లని, సూక్ష్మ ఎలక్ట్రోడ్లను ఉపయోగించి ఈ పద్ధతి ద్వారా విరామ స్థితిలో రెండు త్వచాల మధ్య నెలకొని ఉన్న శక్మాంతరాన్ని కొలుస్తారు. ఇక విరామ శక్మం ఏర్పడడానికి ఇంతకుముందు చెప్పినట్టుగా అయాన్ల యొక్క అసమాన విస్తరణే కారణము. సాధారణంగా కణబాహ్య ద్రవంలో సోడియం అయాన్లు క్లోరైడ్ అయాన్ల గాఢత ఎక్కువగాను, పొటాషియం అయాన్ల గాఢత తక్కువగా ఉంటుంది. అదే కణజీవ ద్రవ్యంలో సోడియం క్లోరైడ్ అయాన్ల గాఢత తక్కువగా, పొటాషియం గాఢత ఎక్కువగా ఉంటుంది. వీటికి అదనంగా కణజీవ ద్రవ్యంలో కార్బన్ అయాన్లు, అదేవిధంగా అర్కర్బన అయాన్లు, ఇవన్నీ కూడా అంటే కార్బన్ అయాన్లలో ప్రోటీన్లు, స్వేచ్ఛ అమైనో ఆమ్లాలు, అదేవిధంగా కార్బాక్సిలిక్ అయాన్లు, కర్బన ఆమ్లాలు, అకర్బన అయాన్లలో ఫాస్ఫేట్స్, బైకార్బోనేట్లు ఉంటాయి. వీటి యొక్క అసమాన విస్తరణ వలనే అంటే వెలుపల ఉన్న ధనావేశ అయాన్ల కంటే లోపల ఉన్న రుణావేశ అయాన్లు ఎక్కువగా ఉంటాయి. అందువల్లనే మనకు సాధారణంగా రుణావేశం ఎక్కువగా కనిపిస్తుంది లోపల వైపు విరామ స్థితిలో. ఇక్కడ మీరు పిక్చర్లో కూడా గమనించినట్లయితే ఈ టేబుల్లో క్లియర్గా కనిపిస్తుంది. మనకు ఇక్కడ చూడండి, వెలుపల వైపు ధనావేశం మొత్తం కలిపి కూడినా కానీ మీకు 150, 155, 275, 295. ఈ బయట వైపు ధనావేశం ఈ అయాన్లు ఎంత ఉన్నాయి, 175, 150, 155, ఇది 175. ధనావేశం 175, రుణావేశం ఎంత 120 ఉన్నాయి. అది లోపల వైపు కౌంట్ చేయండి, చాలా ఎక్కువగా ఉంది రుణావేశ అయాన్లు. రుణావేశ అయాన్లు చూడండి, సపోజ్ ఇందులో ధనావేశ అయాన్లు ఎన్ని ఉన్నాయి, 165 ఉన్నాయి. అదే రుణావేశ అయాన్లు లీస్ట్గా చూసినా 370 ఉన్నాయి. సో 370లోంచి 165 తీసేస్తే దాదాపు 155 అవుతుంది.
అంతే. సో అట్లా 205 అవుతుంది, 205. సో 205 ఉంటుంది. అంటే ధనావేశం కంటే లోపల రుణావేశం అయాన్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా లోపల రుణావేశం ఏర్పడడానికి ముఖ్య కారణం ఏంటి అంటే కర్బన అకర్బన అయాన్లు. రుణావేశాన్ని కలిగినటువంటి అకర్బన అయాన్ల యొక్క విస్తరణ వలనే లోపల ఈ రుణావేశం ఏర్పడుతుందని తెలిసింది. సో ఇది విరామశక్మం ఎలా ఏర్పడుతుంది, విరామశక్మం ఏర్పడడానికి కావలసిన సోర్సెస్ ఏంటి, విరామశక్మాన్ని ఎలా కొలుస్తారనేది. ఇక నెక్స్ట్ క్లాస్లో క్రియాశక్మం అంటే ఏంటి, క్రియాశక్మం ఏర్పడేటప్పుడు ఎలాంటి మార్పులు కలుగుతాయి ఈ నాడీ కణంలో అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.